2050 సంవత్సరంలో ఇల్లు ఇకపై కేవలం గోడలు పైకప్పులు మాత్రమే కాదు, అవి మనతో కలిసి శ్వాసిస్తాయి, మనకు అనుగుణంగా మారతాయి మరియు మన గ్రహాన్ని కాపాడతాయి. ఉదయాన్నే లేచినప్పుడు సూర్యకాంతిని అనుసరించి గోడలు మారిపోతూ మన సౌకర్యాన్ని కాపాడుతూ భూమికి శక్తిని ఆదా చేస్తూ గదిని ఊహించండి. బ్రేక్ఫాస్ట్ ఇకపై మైళ్ళ దూరం నుంచి రాదు. పండ్లు కూరగాయలు మన ఇంటి లోపలే ప్రకాశించే నిలువు తోటల్లో పెరుగుతాయి. కానీ ఈ సుస్థిరతతో బాధ్యత కూడా వస్తుంది. ప్రతి బొట్టు విలువైనదే కాబట్టి నీటి స్థాయిలను జాగ్రత్తగా గమనించాలి. ఇక మీ ప్రయాణం ఇంధనం మీద కాదు, మీ ఇంటి పైకప్పు సూర్యకాంతిని సేకరించిన శక్తి మీద నడుస్తుంది. కార్లు ఇక గాలిని కలుషితం చేయవు, అవి మీరు మీ పొరుగువారు పంచుకున్న శక్తితో నడుస్తాయి. ఇంటి లోపల అది జీవితంతో నిండి ఉన్నట్లు అనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిరంతరం వ్యవస్థలను పర్యవేక్షిస్తుంది. సమస్యలను ముందుగానే అంచనా వేసి రీసైకిల్ చేసిన పద్ధతులతో తయారు చేసిన భాగాలను ఆర్డర్ చేసి ఏదీ వృధా కాకుండా చూసుకుంటుంది. గదులు విస్తరించి మార్పులు చెంది మీ అవసరాలకు అనుగుణంగా మారతాయి. బయట గోడలు పచ్చదనంతో నిండిపోయి ఉంటాయి. పక్షులు, కీటకాలు, ప్రకృతి మళ్ళీ మనుషుల వెంట సంతోషంగా విరజిల్లుతుంటాయి. సాయంత్రం కల్లా పరిసరాలు ప్రాణం పోసుకుంటాయి. ప్రజలు పరిసరాలను పంచుకుంటారు, పరికరాలను ఎంచుకుంటారు, వస్తువులను మరమ్మతు చేస్తారు, కలిసికట్టుగా ఆహారం పండిస్తారు. పిల్లలు పచ్చని పార్కుల్లో ఆడుకుంటారు. ఇల్లు పరిశుభ్రమైన శక్తితో ప్రకాశిస్తాయి. రాత్రి అవుతున్నప్పుడు మీరు బాల్కనీలో నిలబడి మనుషులు మరియు ప్రకృతి స్వయంగా జీవించే భవిష్యత్తును చూస్తారు. కానీ ఈ భవిష్యత్తు ఆటోమేటిక్గా రాదు. దీన్ని నిర్మించాలంటే మనం ఈరోజే చర్య తీసుకోవాలి. శక్తిని ఆదా చేయాలి, వ్యర్థాలను తగ్గించాలి, ప్రతి నిర్ణయంలో సుస్థిరతను ఎంచుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.